ప్రైవేటీకరణ చేసి వాళ్ళ దగ్గర నలుగురు చూస్తున్నాడు మోడీ. రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టేస్తారు. మా ఉచిత కర్మాగారం ఉంటే ఈ ప్రైవేటీకరణ చేయడం రైతు పథకాలు ఇదేం తెచ్చాడు మోడీ గారు. రైతులు పొలాలు పంటలు పెద్ద కంపెనీలకి ఇక 9 రాష్ట్రాల అల్లు ధర్నాలు చేస్తుంటే ఎక్కువ దేవాల లేకుండా ఏం చేస్తున్నాడు. కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ప్రైవేటీకరణ చేసి వాళ్ళ లాభం మాకే లాభం. ఎవరు వాళ్ళు 4 బ్యాంకులు 4 రకాలైన వాళ్ళు కూడా పోటీ తత్వం మీద మాకు కష్టపడుతూ ఉపయోగపడతారు. ఇప్పుడే ఉపయోగపడ నలుగురు ఒకటే కావాలి. ఒకటే ఏం చేస్తారు పోటీ తత్వం వృద్ధాప్యులకో ఏదో ఫ్యాక్టరీలు కాకపోయినా ఉండి అన్న 7 ఫ్యాక్టరీలో రూపాయి ₹10 ఒక 10 పైసలు చూస్తారు. ఇప్పుడేం చేస్తారు వాళ్ళంతా ఒకటైతే ఒకటే నేను ఏం చేస్తారు అందరూ కొంటే. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాడికి 4 బ్యాంకులు 4 రకాలు కొట్టి ఆ బ్యాంకులు వృద్ధులకి 10 పైసలు వడ్డీ ఎక్కువ వడ్డీ తక్కువ వచ్చి ఉంటుంటాయి. అట్టే ఉంటాయి. ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేట్ బ్యాంకర్స్ ఏమైనా చాలా బ్యాంకులు ఇప్పుడు ఈ సన్నగాడి ఏడకు వచ్చినప్పుడు తగ్గేప్పుడు బ్యాంకులు బ్యాంకు దాంతో ప్రైవేట్ బ్యాంకులు వస్తున్నారు. వచ్చి ఇచ్చే నమ్మకాలు మీరు చాలా మంది 5 కట్టుకుంటారు. నేను వస్తాను బ్యాంకులు వడ్డీ ఎక్కువ చూస్తున్నారు. మాకు వచ్చారు రోజు వస్తున్నారు. 2 కూడా వస్తారు. ఇవన్నీ మోసాలేనండి. ఇవన్నీ మోసాలండి. చదువు పంటే మోసం తెలియనాడు బాబుతాడు పడితే నష్టమే కష్టాలు ఏం చేస్తా చూసుకోవడం మన పనులు. 2 లక్షల కోట్ల ఆస్తి కనీసం 1,00,000 కోట్లు కొట్టే ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. 3,000 5,000 అమ్మితే ఒప్పుకోవాలి. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో మన గొప్పగా చెప్పుకోవచ్చు అనుకుంటారు. ఏముంది దాని రోజు లాస్లో పోతుంది. ప్రైవేటీకరణ చేస్తేనే లాభాలు వస్తాయి. ఈ ట్రేడ్ యూనియన్ల మీద ప్రజలకు ఎవరు సదాభిప్రాయం లేదు. ఏమనుకోదు. మెయిన్ అది ప్రైవేట్ బ్యాంకులుగా ఉంది. HDFCలోను ICICIలో అకౌంట్ ఓపెన్ చేస్తారు కానీ స్టేట్ బ్యాంకు ఇంకో బ్యాంకులో ఎవడో అకౌంట్ ఓపెన్ చేస్తారు. దాని మీరు మీ ఆస్తి అమ్ముకుంటున్నారు. దాని తగిన రేట్లు అమ్మాలి. ద్రోహి ప్రైస్ అమ్మేస్తే అట్లా అందుకు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నామని చేసుకోండి. ఎవరికి బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఏంటి బ్యాంక్స్ కూడా ప్రైవేట్ చేస్తారు. ఓకే ప్రజల అభిప్రాయం కనుక్కోండి. ఎవడైనా HDFC ICICI బ్యాంకులో అకౌంట్ పోతే హ్యాపీగా ఉన్నాడు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ గుర్తుపెట్ట అది మారాలి. ఆడపోతే పంపించే తిట్టుకోండి. ఎవడైతే ఎదురు వస్తారా కంప్లైంట్ చేస్తారు ఉద్యోగం ఉంటుంది. స్టేట్ బ్యాంక్లో మన అకౌంట్ తీసేస్తారు. ఏదైనా 1,00,000 కోట్లకి అమ్మితే విశాఖ ప్లాంట్ ఒప్పుకుంటాం. 5,000 15,000 అమ్మితే నేను ఒప్పుకుంటాం. వాల్యూ కావాలి. అంత వాల్యూ మినిమం అది 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లకు అమ్మండి. గవర్నమెంట్కి లాభం. 5 నిర్వాసితులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొంత డబ్బు ఎకరానికి ఇంత ఇవ్వచ్చు. అందరికీ ఉద్యోగాలు ఇప్పుడే ఓవర్ తగ్గినాయండి. ఓవర్ ఎంప్లాయ్మెంట్ అది. మొన్న మధ్య ఎందుకు 20,000 టన్నులు వచ్చింది రికార్డు బ్రేక్ ప్రొడక్షన్ ఎప్పుడు లేనిది. ఇప్పుడు దాకా ఏం చేశారు అంటే మన సీట్ కింద గ్రీన్లు వస్తే కానీ పనిచేయరా మీరు? పేపర్ వచ్చింది కదా 20,000 టన్నులే ఎంత హైయెస్ట్ అంటే 1,00,000 కోట్లకైతే నేను ఓకే అండి. 15,000 33,000 అయితే ఐ డోంట్ నో. 50% లేదు. ఎవరు అమ్ముతారు? ఎవరైనా ఏ ఆస్తి అయినా అమ్ముతారు ఎవరైనా? అదే అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇంతవరకు ఎవడు మాట్లాడతారు ఏ రేట్ అమ్ముతారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలే రేట్ అమ్ముతారు. రైతులు వ్యవసాయ చట్టాల వ్యవసాయ చట్టాల మూలంగా ఇక్కడ మండీ వ్యవస్థ ఉంది. వ్యవసాయ చట్టం ఎవరు అమలు పరచట్ల. మా గుంటూరు జిల్లాలో రైతుల దగ్గర ధాన్యం ఎవరన్నా కొంటున్నారా?
రైస్ మిల్లర్కి అయితే రేట్ వస్తుంది, మీకు రాదు. మరి ఎందుకు ఇక్కడ మండి వ్యవస్థను ప్రోత్సహించరు మీరు? గవర్నమెంట్ కొనమని ఎందుకు అడగరు? అక్కడ పంజాబ్లో మండీ వ్యవస్థ ఉంది, అక్కడ కమిషన్లు ఎక్కువ. మీరు కొనేవాళ్ళు కూడా పాన్ కార్డు పెట్టమంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. పాన్ కార్డు రైతు పెట్టాలి, కొనేవాడు పెట్టాడు, అకౌంట్ పడవాలి. అది మెయిన్ కారణం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మనం పర్సనల్గా చేసుకోవాలండి. లాక్డౌన్ అని చెప్పి మొత్తం క్లోజ్ చేస్తే ఉపయోగం ఉంది? ఇంకా ఎకానమీ దెబ్బతిన్నాం. మనం పర్సనల్ జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఎప్పటికి మనం ఇది లేకుండా గాలి దిగుతూ ఉంటే వస్తుంది అది. కానీ పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు కదా సార్ కరోనా వల్ల. దీనివల్ల ప్రభుత్వం ఎటువంటి ఉపాధి వాళ్ళకి కల్పించాలంటే వాళ్ళకైనా పర్సనల్ వాళ్ళు మనకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. మాస్కులు గీసుకులు పెట్టి పని చేస్తారు. మా ఇంట్లో పని మనిషి వస్తే మాస్క్ పెట్టుకునే వస్తుంది. రాగానే చేయగొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు చేయగొట్టుకొని వెళ్తుంది. వాళ్ళు నేర్చుకున్నారు. ఎట్లా నష్టపోతారు? పర్సనల్గా మీ హైజీన్, మీ జాగ్రత్తలు మీరుంటే మీకు కంట్రోల్ అవుతుంది. అది కాకుండా మేము ఇచ్చడిగా తిరుగుతాము, మేము సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, కుదరుతుంది. మేము జాగ్రత్తలు దేశం మొత్తం చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తాడు? అక్కడికి వచ్చి మాస్క్ పెట్టిందా? హెల్మెట్ లేకుండా ఎంతమంది తిరుగుతున్నారు, మాస్క్ లేకుండా ఎంతమంది తిరుగుతున్నారు, ట్రిపుల్ రైడింగ్ ఎంతమంది చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు మూతపడటం వల్ల ఉపాధి కోల్పోతున్నారు కదా సార్. దానివల్ల ఎటువంటి ఉపాధి కల్పించాలని మీరు భావిస్తున్నారు? ఉపాధి అనేది ఒక గవర్నమెంటే కాదండి, ప్రైవేట్ పరంగా కూడా రావాలి. ఉపాధి పెద్దదానికి గవర్నమెంట్ జాబే కాదు. ఇదే అమెరికాలో అన్ని గవర్నమెంట్ జాబ్లేనా? గవర్నమెంట్ జాబ్ అక్కడ ఎవడో చేయడు అమెరికాలో. మా పిల్లాడే గవర్నమెంట్ రైల్వేలో జాబ్ చేసి 15 రోజులకు బయటకు వచ్చాడు. ఇదొక జాబ్ పేరా? ప్రైవేట్ జాబ్ బెటర్. మీ పర్సనల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, మీ దాన్ని బట్టి ఇంక్రిమెంట్స్, అది మీకు జీతపత్యాలు వస్తాయి సరిగ్గా, మీకు ఆదరణ లభిస్తుంది, ప్రొడక్షన్ పెరుగుద్ది. చెప్పండి, ఇప్పుడు మన దాకా బిఎస్ఎన్ఎల్ ఎంత ఏడిపించింది మనల్ని? బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరించి ప్రైవేట్ తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ. తెలుసా అది? 91లో గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ పాలసీ పెట్టింది ఎవరు? పివి నరసింహారావు. వాళ్ళు చాలా కొన్ని ప్రైవేటు కిరణ్ చేశారు వాళ్ళు కూడా. అవన్నీ ఇప్పుడు బయటికి రావు. సోషల్ మీడియాలో ఊరక దాడే కానీ గతంలో జరిగింది మిగతా గ్రహించట్లేదు. ఎవరెవరు అది లిస్ట్ తీస్తే వస్తుంది బయటికి. బిఎస్ఎన్ఎల్ మన్మోహన్ సింగ్ చేశాడా లేకపోతే మోడీ చేశాడండి? మీకు తెలియదు. పిల్లలు బిఎస్ఎన్ఎల్ ఎంత బాధపడ్డాను తెలుసు. చేంజ్ ఆఫ్ అడ్రస్ పెడితే 15 రోజులు తిరిగితే కానీ చేంజ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి దొంగలా చూసేవాళ్ళు. ఎంత పొడుగు వైరు పెట్టినా ప్లగ్ గన్ సాకెట్ పెడితే అవుతాం. 3 మీటర్ల కంటే ఇంపడకూడదు, లేదా స్పెషల్ పర్మిషన్ 5 మీటర్లు చాలా ఉన్నాయి. కంప్లైంట్ చేయాలంటే మన ఫోన్ చేస్తే మన ఫోన్ నుంచే చేయాలంటే ఎక్కడ చేస్తాం? ఫోన్ నుంచి, చెడిపోయిన ఫోన్ నుంచి. ప్రైవేటీకరణ కొంత లిమిట్ ఉండాలి. ప్రతి గవర్నమెంట్ నెత్తినేసుకోవాలి. చూస్తున్నాం కదా, ఆర్టీసీ చూసాం, మా కళ్ళెదుటే టికెట్లు అటు పుట్టుకొని స్పాట్ వస్తే టికెట్లు అటు కొట్టి నీకు ఇస్తాడు, లేకపోతే జేబులు వేసుకున్నాడు. చాలా మందిని చూసాం. తగాదా పడ్డాం కూడా కండక్టర్. ఏమైంది ఆర్టీసీ? ఇప్పుడు మీరు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుంటే గొడవ వచ్చిందా ప్రజల్లో? శాఖ ఉప్పు ఆంధ్రలోకి నేను ఉన్నా. జన్నా టవర్ సెంటర్లో పోలీస్ కాల్పులప్పుడు మేము ఉన్నాం. నేను స్టూడెంట్ అప్పుడు. మా కళ్ళ తిట్టే ఓడో ఇట్లా టెలిఫోన్ స్తంభం ఎక్కేది, కరెంటు పోల్ ఎక్కి చూస్తున్నాడు, వాడికి కాల్ చేశాడు, డాములు పడ్డాడు, అందరం పరారయ్యాం. తిరిగాం, ఏదో జయేంద్ర మూమెంట్ తిరిగాం. 6 నెలలు 8 నెలలు చదువు మాని ఇచ్చారా? రాజకీయ స్వార్థం కోసం కదా సోనియా గాంధీ ఇచ్చింది. అక్కడ పోయింది, ఇక్కడ పోయింది.
కొన్ని వరకే గవర్నమెంట్, రైల్వేస్ అంటే, డిఫెన్స్ అంటే, రిజర్వ్ బ్యాంక్ అంటే ఇటువంటి గవర్నమెంట్ ప్రతి నేనే చేయబెడతానంటే కాదు కదా, భూములు వాల్యూ పెరిగింది. అప్పుడు స్టీల్ ప్లాంట్ వాల్యూ పెరిగినట్టే కదా. షేర్లు తీసుకొని షేర్లు ఇష్యూ చేస్తే 100 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. అప్పుడు నష్టాలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు వాళ్ళు అర్థం తీసుకోవాల్సింది స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సొంతంగా గన్లు, రెండోది ఫైనాన్షియల్. ఈ ఎగ్గొట్టే వాళ్ళకమా ఎక్కువ వడ్డీకి తక్కువ వడ్డీకి ఇస్తారు. గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళకి ఎక్కువ వడ్డీ. దాంట్లో ఎందుకు వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వచ్చుగా. వేరే ఫైనాన్షియల్ దగ్గర నుంచి 4%, 5% జపాన్ కానీ వేరే అదర్ కంట్రీస్ ఇస్తున్నాయి కదా, వరల్డ్ బ్యాంక్ కానీ అటువంటి రూల్స్. ప్రైవేటీకరణ ఏం లేదండి, అది అదంతా ఎందుకంటే బ్యాంకు ప్రైవేటీకరణ అన్ని చేసి గవర్నమెంట్ గుప్పెట్లో పెట్టుకోవడం. ఒక బ్యాంక్ అయితే ఇన్ని బ్యాంకులు మేనేజ్ చేయడం కష్టం కదా గవర్నమెంట్కి. అందుకని ఒకటే అయితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లోనుకి రికమెండ్ చేయొచ్చు, ఏంటి ఫాస్ట్గా తీసుకొని ఎక్కొట్టచ్చు, ఇండస్ట్రీస్ వీటన్నిటికి సపోర్ట్ చేయడానికి ఈ ప్రైవేటైజేషన్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రైవేటైజేషన్ బ్యాంకులన్నీ పాల్గొనే అన్ని ఈ ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకొని తక్కువ వడ్డీకి ఇచ్చి ఎగ్గొట్టే ఇండస్ట్రియలిస్ట్కి, ఫైనాన్షియల్స్కి ఫైనాన్స్ చేస్తున్నారు. అంతే కదా వాళ్ళు చేస్తుంది. లాస్ అని చెప్తున్నారు. లాస్ ఎందుకు వస్తుంది అక్కడ రెడీ చేయించు. ఇంతకుముందు వాజ్పేయి లాస్ వచ్చింది, వాళ్ళు వాజ్పేయి డబ్బులు కొంత కట్టి మళ్ళీ దాన్ని లాభాలు మాట్లాడారు. అన్నా నష్టాల్లో వస్తుందంటే మేనేజ్మెంట్ కనెక్ట్ కలిగినట్టే కదా. మేనేజ్మెంట్ సంఖ్య అక్కడంతా కేసులు ఎక్కువగా సిబిఐ కేసులు, అది మిస్మేనేజ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. అది దాన్ని కంట్రోల్ చేయవు. సిబిఐ మోటివ్ చక్కగా పెట్టేస్తాడు. సిబిఐ కేసులు ఒక A7 కేసు, అది సంవత్సరాలు దాన్ని ఎక్కడికి వెళ్ళదు. అది సిబిఐ ఇస్తారు. అందువల్ల ఏంటంటే పబ్లిక్ వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఆ వచ్చే 20 కోట్లు ఏదో చిన్న దాంట్లో వెల్ఫేర్ మేనేజ్మెంట్లో వీళ్ళకి డబ్బులు వాళ్ళకి డబ్బులు పర్చేసింగ్ తప్పే అది అమ్ముకొని జేబులో ఇంట్లో ఖర్చు. అందువల్ల స్టీల్ ప్లాంట్ అమ్మడం అనేది, స్టీల్ ప్లాంట్ కానీ LIC కానీ పబ్లిక్ సెక్టర్ అనేది అమ్మడం అనేది చాలా తక్కువ. ఎంతమంది బ్యాంకుని ప్రైవేటైజేషన్ చేస్తానంటే ప్రైవేటైజేషన్ చేసి ఇందిరాగాంధీ అంటే ప్రైవేటైజేషన్ చేసి నేషనలైజేషన్ నువ్వు వచ్చి దాన్ని రివర్స్లో మళ్ళీ నేషనలైజ్ అక్కర్లేదు, ప్రైవేటైజేషన్. నువ్వు అన్నీ ప్రైవేటైజ్ చేసేసి నువ్వు రూలింగ్ చేసేది ఎక్కడి నుంచి ప్రైవేట్ చేతికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ చేతుల్లో మొత్తం కంట్రోల్ ఉంటాయి. ఏది నీ చేతుల్లో కంట్రోల్ లేదు. రైల్వేస్ లేవు, రైల్వేస్ అంతా ప్రైవేటీకరణ. రైల్వే అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు రైల్వేస్, వాళ్ళంతా ఏమైపోతారు నువ్వు ప్రైవేటైజేషన్ చేసి. మోదీ గారు ఉన్న అసెట్లన్నీ అమ్మేస్తున్నారు. దగ్గర 10 రూపాయలు ఉందంటే ఎవరైనా మన దగ్గర 10 రూపాయలు అమ్మేసి పంపించేసాం. దగ్గర మేము గవర్నమెంట్ బిజినెస్ చేయదంటారు. గవర్నమెంట్ చేసేది ఎందుకు గవర్నమెంట్ అంత పరిపాలన అసెట్స్ నీ దగ్గర నువ్వు 10 రూపాయలు అమ్మి ఆ 10 రూపాయలు పబ్లిక్ పెట్టారు. అది పోయినట్టే కదా. పబ్లిక్ వెల్ఫేర్ ఏమైనా ఉందా? ఎంత చేస్తావు? ఏదైనా క్రియేట్ చేయవు. కొత్త అసెట్స్ క్రియేట్ చేసి దాని మీద వచ్చే సంపాదన పబ్లిక్ పెట్టి, అంతేగాని నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? ఒక ప్రాజెక్ట్ వచ్చిందో ఆ గుజరాత్ అక్కడ 3,000 కోట్లు 14,000 పెట్టేది స్టేడియానికి 800 బుల్లెట్ ట్రైన్కి 1,00,000 కోట్లు వీటికి చేస్తున్నావు. కానీ ఈ ప్రతిమా స్టేట్స్ ఎక్కడ ఏం చేసి ఏం పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చావు? ఎక్కడే కొత్త ప్రాజెక్టులు వచ్చింది.
అవి ఏమి లేకుండా ఉన్నాయన్నీ అమ్మేసి పబ్లిక్ ఇస్తాననేది పద్ధతి కాదు. అది నాకు తెలిసినంత వరకు పద్ధతి కాదు. వాళ్ళు రూలింగ్ చేసే వాళ్ళకి ఎన్నో చెప్తా ఉంటే వాళ్ళ సైడ్ తరం ఎలాగోలా బతికెట్టాలా, డబ్బులు ఖర్చు పెట్టడానికి రావాలా, రాబడి ఏదో ఒక రూపంలో రాబడి అవి ఖర్చు పెట్టుకుంటారు. ఆయన పాలసీలన్నీ మట్టుకు ఏమీ లేదు. మంచి మంచి పాలసీలు. రైతుల కోసం తీసుకొచ్చే చట్టాలు రైతులు కూడా 4-5 నెలల నుంచి రైతులు ఎంతో పడి అంటారే కానీ నువ్వు తగ్గించవచ్చు కదా. రాజులు అయ్యి వాళ్ళు అడిగి నీకు తీసేయచ్చు కదా. నీకు అంత మందు కొట్టేటప్పుడు కదా. ఇంతమంది విశాఖ స్టీల్ ప్లాంట్ అవునేస్తున్నారంటే అది నేను విశాఖ స్టీల్ ప్లాంట్ వైజాగ్ అది ఎంత కష్టపడ్డారో ఎంత ఇది అయ్యారో నేను చదువుకునేటప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళన చెప్పారు. దాన్ని నువ్వు 30,000 కోట్లు 40,000 కోట్లు దానికి 20,000 25,000 ఎకరాల పొలం, ఆ పొలం అంతా రైతుల దగ్గర తీసుకున్న దగ్గర వాళ్ళకి కలిపి ఇవ్వలేదు. రీహబిలిటేషన్ అనేది వాళ్ళకి కోరిక అవ్వలేదు. కొంతమందికి అయింది, కొంతమందికి ఉద్యోగాలే వాళ్ళకి తెలిసింది వాళ్ళకి చాలా వరకు పట్టుకు రాలేదు. ఇప్పుడు నువ్వు ఆ పొలాలది మొత్తం 20,000 కోట్లు అమ్మేస్తాను ఎలా కుదిరికి 1,00,000 కోట్లు ఉంది. ఇప్పుడు 15,000 ఎకరాలంటే 7,000 ఎకరాలు మొత్తం మీద మిగిలిపోవాలి. అవన్నీ ఊరకి ఇచ్చేస్తావా? అంటే 50,000-30,000-40,000 కోట్లు అది ఇది కాదు కదా. అంతమంది ఉద్యోగస్తులు రేపు ఈ ఉద్యోగస్తులంతా పీకేస్తాడు. ప్రైవేట్ పరంగా అయితే ఆ ఉద్యోగస్తులు సగం మంది వెళ్తారు, రిజర్వేషన్లు ఉండవు, ఏమీ ఉండవు. ఇవన్నీ ఎవరో ఎందుకు చేస్తారు? పబ్లిక్ రూలింగ్ ఉన్నంత మాత్రాన ఇంత పబ్లిక్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు చేయాలి. పబ్లిక్ కూడా నువ్వు తీసుకోవాలి రూలింగ్ ఉన్నప్పుడు. దానికి సొంత గన్లు కావాలి. గన్లు పూర్తే కొంతవరకు వాళ్ళు మొట్టమొదటి అదే చెప్తున్నారు. గన్లు లేవు, ఎక్కడి నుంచో ముడి సరుకు తీసుకురావాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అటు ఏరియా వైజాగ్ నల్లమల్ల గన్లు అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు రాయడం. అంత దూరం నుంచి రావడం, వాళ్ళకి సొంత గనులు ఉంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఆ సొంత గనులు కేటాయిస్తే దాని మీద వీళ్ళకి ఆ లాస్ అనేది పోయింది. ప్రాఫిట్ కింద గవర్నమెంట్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఆ గన్ను కనుకుంటే 5 సంవత్సరాలు నువ్వు అమ్మే 20,000 కోట్లు వాళ్ళు లాభం చూపించగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ అనేది చాలా గొప్పలు ఉందంటే అదే కదా చెప్తుంది. ఆంధ్రలో విశాఖ ఉద్యోగం మొట్టమొదటి దాని మీద ఎంతమంది నేను 80లో ప్లాంట్ తయారు చేసేటప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాను. 2004 దాకా వైజాగ్ లో 20 సంవత్సరాలు ఉన్నాను. నాకు స్టీల్ ప్లాంట్ మొత్తం ఆ ఏరియాలో తిరిగాను. అక్కడ కాంట్రాక్టర్లు అంతా మన బాగా తెలిసినాడు. అలాంటిది అంతమంది కష్టపడి 30-40 ప్రాణాలు పోయింది. ఇప్పుడు అంత అర్జెంటే ఉన్నాయండి. అవసరం LIC అమ్ముతానంటారు, అది అమ్ముతాడు. పబ్లిక్ అమ్మేసి నువ్వు ఏం చేస్తావు? ఇంకా నువ్వు రూలింగ్ ఏం రూలింగ్ చేస్తావు? Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV channel. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV. Please subscribe Androdayam TV. Please subscribe to Androdayam TV.